హాయ్ ఫ్రెండ్స్, నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే మద్యపానం సేవించే వాళ్ళ గురించి. సరే తాగండి, మేము కాదంటలేదు. మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళని నేను మానండి అని చెప్పేసి అయితే అనడం లేదు. ఎందుకంటే మద్యపానం మానేయాలి అంటే ఒకళ్ళు చెబితే మానేయరు. వాళ్ళంతటా వాళ్ళకి నాకు ఈ అవసరం లేదు, నా కుటుంబంలో ఇబ్బంది కలగొద్దు, నేను కొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళైతే మద్యపానం బంద్ చేయడం చాలా మంచిది. సరే, మీకు అలవాటు కొద్దీ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరు గబుక్కున బంద్ చేయలేవరు, అది వాస్తవం. ఓకే, కానీ దయచేసి నేను గమనిస్తూ ఉన్నా ఏంటంటే ప్రతిసారి కూడా నేను గమనిస్తూ ఉన్నది ఏంటంటే మన యొక్క ఫ్యామిలీ, అంటే మన భార్య కావచ్చు, మన అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, మన అమ్మ కావచ్చు, వీళ్ళందరినీ ఏంటంటే టూర్ వెళ్ళేటప్పుడు దయచేసి నేను చాలామందిని గమనిస్తూ ఉన్నా ఏంటంటే వైన్ షాపుల వద్ద, ఆ రోడ్డు ఏమంటున్నటువంటి వైన్ షాపుల వద్ద వాళ్ళని లేడీస్ని అక్కడ వెహికల్ మీద ఉంచి, ఆ యొక్క బండి వద్ద ఉంచి కొంతమంది లోపలికి అంటే వైన్ షాప్లోకి వెళ్ళి ఆ మద్యపానం చేయించడం జరుగుతూ ఉంది. అది చాలా తప్పు. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నా కాబట్టి ఈరోజు మీకు ఈ మెసేజ్ పెట్టాల్సి వస్తుంది యూట్యూబ్ ద్వారా. దయచేసి అందరూ కూడా నేను తప్పుగా మాత్రం భావించకండి. ఎందుకంటే నేను చెప్పే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. నన్ను మాత్రం తప్పుగా పట్టద్దు. ఎందుకంటే చాలామందిని గమనిస్తూ ఉన్నా కాబట్టి పాపం ఆ లేడీసు అంటే ఆ రోడ్డు పైన ఆ వైన్ షాప్ దగ్గర ఆ యొక్క లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మనం పోయి లోపల ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క మనం ఒక ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే వీళ్ళు ఒంటరిగా ఒక మహిళ రోడ్డు పైన ఉండటం చాలా దారుణం. అందులోటి వైన్ షాపుల వద్ద ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి వైన్ షాపుల వద్ద ఎలా ఉంటుందో ఇక మీకు చెప్పాల్సినంత అవసరం లేదు, మీరు అర్థం చేసుకోండి. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వారికి మాత్రమే ఈ వీడియో. దయచేసి ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే ఈ మెసేజ్ చూసిన తర్వాత మన లేడీస్ ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఇంతకు ముందు చేసి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత అయితే అలాంటి పనులు చేయకండి. లేడీస్ని ఒంటరిగా బయట నిలబెట్టి వైన్ షాప్లోకి వెళ్ళకండి. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళ, ఒక ఆడపిల్ల నడి రోడ్డు పైన ఒంటరిగా నిలబడే అంత ధైర్యంగా స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15 అని చెప్పేసి అంటూ ఉంటారు. నా దృష్టిలో ఇంకా స్వాతంత్రం రాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు పైన నిలబడేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రోజుకొక అత్యాచారాలు, వయసుతో పని లేకుండా పిల్లల్ని అంటే తల్లి పక్కలో పడుకున్నటువంటి పిల్లల్ని ఎత్తుకెళ్ళి కూడా అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆ రోజుకు ఒక అత్యాచారం చేసేటువంటి వాళ్ళు మరి కోర్టులు కూడా వాళ్ళకి శిక్షలు వేస్తూ మళ్ళీ బెయిల్పై బయటకు వస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవ్వరు మానట్లేదు. శిక్ష కఠినంగా ఉండాలి, జీవిత ఖైదు ఉండాలి, లేదా ఉరిశిక్ష విధించాలి అలాంటి వాళ్ళకి. అలాంటి శిక్షలు వేయడం లేదు మన భారతదేశంలో. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే నేను చాలా వైన్ షాపుల వద్ద చూశాను. దయచేసి ఇది చూశాను కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నేను చూశాను కాబట్టి వాళ్ళ ఆడపిల్లల్ని ఎవరినైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా, మన భార్య కావచ్చు, మన అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరినైనా సరే అక్కడ మీరు వచ్చేటప్పుడు మీకు ఏదైనా తాగాలి అనిపిస్తే, మద్యపానం చేయించాలి అనిపిస్తే వాళ్ళని ఇంటి దగ్గర చేర్చిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళండి, అక్కడ ప్రశాంతంగా మద్యపానం చేయించుకోండి, అది మీ ఇష్టం. కానీ ఒక ఆడపిల్లని బండి మీద బయట ఉంచేసి మనం లోపలికి వెళ్ళి మాత్రం ఒక బాటిల్ క్వార్టర్ తెచ్చుకుంటా అనే పదాలు మానేయండి. వాళ్ళని ఒంటరిగా మాత్రం దయచేసి రోడ్లపైన నిలబెట్ట వద్దని చెప్పేసి మీ చేతులెత్తి జోడిస్తూ ఉన్నాను. మన యొక్క ఫ్యామిలీ కోసం నేను చివరిసారిగా చెప్పేది ఏంటంటే మద్యపానం చేయించి అతి మించి చేస్తే మన ఆరోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది. దాన్ని గమనించండి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, వయసుతో సంబంధం లేకుండా ఒక 30, 40, 35, 40 సంవత్సరాల లోపే ఇలా ప్రాణాలు పోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీరు తీసుకుని ఒకేసారి మానుకోలేరు. కాబట్టి కొంచెం తగ్గించుకుంటూ ఉండండి. మీ ఆరోగ్యాలు కాపాడుకుంటారు, మీ ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. మీ ద్వారా మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.
మనకి ఏ ఇబ్బందులు వస్తున్నాయంటే మద్యపానం వలన ఈ గొడవలు చికాకులు ఇవన్నీ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. దయచేసి అది తగ్గించండి. ముఖ్యంగా నేను ఎందుకు ఈ మెసేజ్ పెట్టానంటే నేను చాలామందిని వైన్ షాపుల వద్ద చూశాను కాబట్టి దయచేసి ఇంకొకసారి ఇది చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైనా చేసి ఉంటే అలాంటి పనులు చేస్తుంటే వాళ్ళు మానేయాలని చెప్పేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మన ఎవరైనా సరే లేడీస్ని బయట రోడ్డుపై నిలబెట్టి వైన్ షాపులో మాత్రం వెళ్ళొద్దని నేను చేతులెత్తి జోడిస్తున్నా. ఫ్రెండ్స్, మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి నేను ఈ మెసేజ్ తెలియజేసినందుకు. ఎప్పుడు మీరు ఇలా నా మెసేజ్ చూసిన తర్వాత అలాంటి పనులు చేయరని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. దయచేసి ఇది ఇంకా మీకు ఎవరైనా తెలవనులు ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా ఈ సలహా వాళ్ళకు కూడా ఇవ్వండి. వైన్ షాప్లో వద్ద మాత్రం లేడీస్ని ఎట్టి పరిస్థితుల్లో బయట నిలబెట్టి మీరు లోపలగా పోయి కనీసం క్వార్టర్ సీసా తెచ్చుకుంటా అని కూడా మీరు వెళ్ళొద్దు. దయచేసి వాళ్ళని అక్కడ ఆపొద్దు. ఆ యొక్క ఏరియా మంచిది కాదు కాబట్టి దయచేసి మీరు ఇంటికాడ ప్రశాంతంగా మన వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి తర్వాత వచ్చేసి మీ ఇష్టం. అది నేను కాదనను, అది మిమ్మల్ని ఖండించడానికి నేను ఒక విధి కాదు కాబట్టి అది మీ అంతటా మీకు లోపల నుంచి రావాలి. ఏది చేయాలన్నా అది మిమ్మల్ని మనసుకు సంబంధించిన విషయం కాబట్టి ఇది మాత్రం మీరు గమనించవలసిందిగా మీకు చేతులెత్తి జోడిస్తున్నాను. తప్పుగా ఉంటే నన్ను క్షమించండి.